నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని రాజా సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు. విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మీరు ఎలా వెనకాల దయవంచి అందరూ సహకరించి కార్లు కూడా మీరు స్పీడ్ గా వచ్చి ఇబ్బంది పడకుండా స్లోగా రండి. మధ్యాహ్నం 1 గంట ఆగి అందరికీ కలుస్తాం. ఎక్కడికన్నా అంత తొందరగా పోతున్నావు? యోగన్నా ఏంటన్నా అంత తొందర? శ్రీకాకుళం ఎంపీగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని గెలిపిద్దాం. శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత.
సంకల్పమానం ప్రకల్పమానము ప్రకల్పమానము ప్రకృతం కృతం ఆగస్తేజస్వానాగమగ్రస్తవన్న విధమన్నో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. మంగళగిరి ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు బాధ్యత స్వీకరణ. ఆలయంలో ఈవోగా ప్రమాణం చేసిన శ్యామలరావు. మంత్రి ఆనంని కలిసిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ ఆనాన్ని సన్మానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగూరు నారాయణ, రూప్ కుమార్ యాదవ్.
నెల్లూరులో పలువురు వాలంటీర్లు వైసీపీ నేతల వల్లే రాజీనామా చేశామని ఆరోపిస్తున్నారు. నేను గత 5 సంవత్సరాలుగా 21వ వార్డులో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. మాకు విషయం ఏంటో కూడా తెలీదు. సడన్ గా మీటింగ్ అన్నారు, రమ్మని చెప్పారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండి అమ్మా అని చెప్పారు. ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి, మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకేమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు. మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు. అందువల్ల మేమందరం కూడా రాజీనామా చేశాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పడం లేదు. ఇటు మా భవిష్యత్తు అనేది పోతోంది. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఒక 5,000 కాదు, 5,000 మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము మధ్య తరగతి కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళం. మాకు ఆ 5,000 కూడా ఎంతో ప్రీషియస్. ఎందుకంటే మాకు సొంత ఇల్లు అనేది లేదు, ఏం లేదు. మాకు ఇంటి బాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం. ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము. అందువలన 21వ వార్డు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వాళ్ళ పైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది వచ్చాము. సిఐ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము. మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము ఆ రోజు రాజీనామా చేయము అన్న వాళ్ళకి ఏమైనా బెదిరించారు? రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నించొని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు. ఆ క్షణం మాకు మొహమాటం ఎదురైందనమాట. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే మేము మీ భవిష్యత్తుకి మేము గ్యారెంటీ అమ్మా, ఇంతమంది భవిష్యత్తుతో మేము ఆడుకోము కదా అనే ఒక్క మాటకి మేము కట్టుబడి చేయాల్సి వచ్చింది. ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపడుతున్నారు. బక్రీద్ ప్రార్థనలు పురస్కరించుకొని జీవీఎంసీ 53వ వార్డు పరిధిలో జాకీర్ హుస్సేన్ నగర్ మసీదు ఈ ఆల్ ఖదీర్ మరిపాలెం మసీద్ ఈ ఆల్ పత ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.